హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సీతాయనం బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా, స్వాధ్యాయం. అందులో భాగంగా ఈరోజు మనం డే 15కి వచ్చేసాం. థ్యాంక్ యూ మాస్టర్స్. సో మనం బుక్ రీడింగ్కి వెళ్ళే ముందు చక్కగా ఒక 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుందాం. ఓకేనా? సెక్షన్కి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా మరి? ఓకే మాస్టర్స్, చక్కగా స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. కళ్ళు రెండు క్లోజ్ చేసుకోండి. వేళ్ళల్లోకి వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి. చక్కగా దీర్ఘ శ్వాసం తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి. మరి ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకుని నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా శ్వాసను బయటికి వదిలేయండి. చక్కగా బాడీ అంతా ఎంతో రిలాక్స్ అయిపోయింది మాస్టర్స్. ఇప్పుడు సహజంగా జరిగే శ్వాసని గమనిస్తూ, శ్వాసతో పాటు అనుసంధానం అవుతూ, మనతో మనం ఉంటూ మనలోనికి మనం ప్రయాణిద్దాం మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతులను విడదీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి మాస్టర్స్. ఫైవ్ 4 3 2 1 0. నిదానంగా మీ చేతులు మీ కంటికి ఎదురుగా పెట్టుకొని కళ్ళను నిదానంగా ఓపెన్ చేయండి మాస్టర్స్. ధ్యానంలో ఉండాలనుకునే వాళ్ళు ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోండి. ఓకే మాస్టర్స్, ఈరోజు సీతాయనం బుక్ రీడింగ్లో భాగంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది సీత లంక ప్రయాణం. ఓకే, కొన్ని రోజుల తరువాత ఒకానొక సాయంత్రం సీత రాత్రి భోజనం సిద్ధం చేస్తుండగా లక్ష్మణుడు శ్రీరాముని ఈ వేళ సాయంత్రం చుట్టుపక్కల వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించారా అని అడగటం వింది. శ్రీరాముడు తల పంకించాడు. రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని ఏ పుష్పం వెలువరుస్తుందో. మాత తన చేతిలోని కుండను దాదాపు కింద పడేసినంత పనిచేసింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళం తమ కుటీరం చుట్టూ తమ ప్రాంతములోనే ఉందని గుర్తించటమే. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందే ఒక స్త్రీ స్వరం ఆమెకు వినపడింది. ఒక స్త్రీ తమ తోటలోకి ప్రవేశించి తనను తాను నేను మాయను, ఒక గొప్ప ఋషి, ఈ ప్రాంతంలో ప్రాచుర్యంలో లేని ఋషి కుమార్తెను, మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాము. వారు ఇక్కడ 2 ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని చెప్పగా విని మీకు నేను స్వయంగా వండిన ఆహారం తీసుకువచ్చాను అని పరిచయం చేసుకోవటం వింది. లక్ష్మణుడు ఆమెను రమ్మన్నాడు. తమ ఆహారం సిద్ధం చెయ్యబడిందని ఆమె కూడా వచ్చి తమతో భోజనం చెయ్యవచ్చని అన్నాడు. మాత వంట ప్రాంతం నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతిని చూసింది. ఆమె వెనుకే తనను వెన్నాడే ఒక మధుర పరిమళం వస్తోందని గ్రహించింది. ఇంత దూరం నుంచి కూడా ఆ స్త్రీ నుంచి వెలువడుతున్న అయస్కాంతపు అనుభూతి చెందగానే ఆమెకు వెంటనే చంద్రిక చెప్పిన రాక్షసి ఈమెనని స్ఫురించింది. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహారపు పాత్రను స్వీకరించటం చూసిన వెంటనే మాత గబగబా బయటికి వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసుకుంది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తూ వెక్కిరింపు స్వరముతో, మీతో ఒక సేవకురాలు ఉందని నాకు తెలియదు. ఇక్కడ 2 ఋషి యోధులు ఉన్నారని మాత్రమే విన్నాను. ఎవరూ సేవకురాలు గురించి చెప్పలేదు. శ్రీరాముడు నిఠారుగా అయి శాంతస్వరముతో బదులిచ్చాడు. నిన్ను నా భార్య సీతకు పరిచయం చేస్తాను. సీతకు ఏ అభ్యంతరము లేకపోతే నువ్వు మాతో కలవవచ్చు. మాత తన అంగీకారాన్ని తెలియచేసి వంటశాలలోకి వెళ్ళింది. ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఈ స్త్రీ ఏం ఇబ్బందిని సృష్టించబోతోందో. లక్ష్మణుడు ఆమె వెనుక వెళితే ఏమవుతుంది? లేకపోతే తన భర్త
ఆ విధంగా జరుగదు అనుకుంది. చంద్రిక, నీ భర్త మనస్సుని ఆ రాక్షసి మారిస్తే నీవేం చేస్తావు అని అడిగినప్పుడు తన సమాధానాన్ని గుర్తు తెచ్చుకుంది. మాత ఆ ఆలోచనను వెంటనే తుడిచివేసింది. ఆ విధంగా ఎన్నటికీ జరగదు. తనకు తానే ధృవీకరించుకుంది. ఈ స్త్రీ వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతామని అనుకోవటానికి ఆమె వద్ద ఏ కారణం లేదు. కానీ ఆమె తెచ్చిన ఆహారం ఏం చేయాలి? అప్పటికే సాయంత్ర భోజనం సిద్ధమయ్యింది. కావాలనే ఆమె ఆహారాన్ని వెనుక ఉన్న ఒక చెట్టు దగ్గర పారవేసి దానిని కడిగి తాను వండిన ఆహారముతో నింపింది. అప్పటికే చీకటి పడి పొయ్యిలోని మంట వెలగకపోవటం వల్ల ఆ స్త్రీ సీత తన పాత్రలోని ఆహారాన్ని మార్చటం చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటుకు వచ్చి పాత్ర నుంచి ఆహారాన్ని తీసి వడ్డించింది. లక్ష్మణుడు, శ్రీరాముడు ఆకలిగా అది అంతా తిని రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ రెండవసారి మూడవసారి పెట్టించుకొని పాత్రలోని ఆహారమంతా పూర్తి చేశారు. మాత కానీ మాయా కానీ అంటుకోలేదు. మాయ వాళ్లతో మాట్లాడుతూనే వారిని గమనించసాగింది. ముందుగా ఆమె శ్రీరాముడు దగ్గరగా జరిగింది. కానీ శ్రీరాముడు లేచి మాత పక్కన కూర్చోవటంతో ఆమె లక్ష్మణుడి వైపు జరిగింది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఆ సంభాషణకు బదులు ఇవ్వసాగాడు. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి ఇది వీడ్కోలు తీసుకునే సమయం అన్నాడు. మాయ లక్ష్మణుడి వైపు, శ్రీరాముని వైపు చూసింది. వారు ఆమె తెచ్చిన ఆహారమంతా తిన్నారు. కానీ ఏ ప్రభావమూ లేదు. అకస్మాత్తుగా ఆమె తనను చూసి నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకువచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చివేశావు, అవునా? నేరం చేసినట్లు అడిగింది బిగ్గరగా. ఇదేనా మీకు ఆహారం తీసుకువచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం? మాత స్థిరమైన స్వరంతో, నిజంగా నువ్వు ఎవరు? ఎందుకు వచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమములో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమెనని శ్రీరాముడు గుర్తించాడు. ఆ యువ ఋషి మరణానికి, చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించాడు. ఇక్కడ ఈ అడవిలో మీకు ఏం కావాలి? అడిగింది మాత. మేము నీతో మోసగించబడం లేదా నీ మాయలో పడం. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడింది. ఆ క్షణంలో మాత ఆమె నిజరూపాన్ని చూసి శూర్పణఖ అని అరిచింది. ఆమె ఎప్పుడు రావణుని సోదరిని చూడలేదు. కానీ అంతరావబోధలో ఆ స్త్రీ ఆమెకు తెలిసింది. అంటే శూర్పణఖ అని ఆమెకు తెలిసింది. ఓ పల్లెటూరి పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి చూస్తాను అంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతోనూ పట్టుకోగా మాతకు ఊపిరి ఆడటం కష్టమయ్యింది. శ్రీరాముడు మాతను చేరటానికి ప్రయత్నించే లోపు లక్ష్మణుడు తన కత్తి తీసి ఆ స్త్రీ వైపు విసిరాడు. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళింది. ఆమె ముఖం నుంచి రక్తం కారసాగింది. తన ముక్కు నుంచి రక్తం కారుతుండగా ఆమె వారిని శపిస్తూ జరిగింది ఏమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించేలోపే పారిపోయింది. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నువ్వు అత్యంత దారుణమైన చావు చస్తావు అన్న మాటలు గాలిలో
ప్రతిధ్వనించాయి. జరిగిన దానికి వాళ్ళు అందరూ ఆందోళన చెందారు. ఆ స్త్రీ ఎవరు అడిగాడు లక్ష్మణుడు. కొంత తేరుకున్న తరువాత రావణుని సోదరి అంది మాత. శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడకు మర్దనా చేస్తుండగా శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవటముతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇక ఆమె మళ్ళీ రాదనుకోవద్దు, నాకు భయం వేస్తుంది. చంద్రిక భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తి తీసుకువెళ్ళింది ఆమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో మనం ఊహించలేము. నాకు తెలుసు, ఆయన బదులిచ్చాడు. ఆమె రాక హెచ్చరిక మాత్రమే. త్వరలో మనం రావణుని ఎదుర్కొంటాము, అది అనివార్యం. అతను తన సోదరిని గాయపరిచిన తరువాత బదులు తీర్చకుండా ఉంటాడు. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను, మాత అంది. దానిని నేను ముందే చూశాను అని ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానములో కూర్చొని ఉంటానని ఆమెను తన భర్త మరణం విషయంలో ఓదార్చుచుండగా ఆమెకు నేను కారణ పరిణామ నియమము, తన భర్తను వంచిన స్త్రీ తన చర్యల ఫలితాలను అనుభవిస్తుంది అని చెప్పటం గుర్తు చేసుకుంది. తరువాత లక్ష్మణుడి వైపు చూస్తూ, అది నిజమైనట్లయితే ఇప్పుడు మనం చేసినది కూడా దాని ఫలాలని తెలుస్తోంది. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడు ఎన్నడూ ఏమీ కాకూడదని అనుకుంది. తనను రక్షించటం కోసమే అతను ఆ పని చేశాడు. దానికి బాధ్యుడను నేను అన్నాడు లక్ష్మణుడు. ఆమెను గాయపరచిన కత్తి విసిరింది నేను. నిన్ను రక్షించే బాధ్యతను నేను సంతోషంగా స్వీకరిస్తాను. దానికి ఏ మూల్యం చెల్లించవలసినా సరే. శ్రీరాముడు ఇద్దరినీ శాంతపరచటానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనల వల్ల ఏ పర్యావసనం వచ్చినా దానిని మనమందరము స్వీకరిద్దాం. నిన్ను రక్షించటం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. సీత, లక్ష్మణుడు తాను చెయ్యవలసింది చేశాడు. ఆ రోజు చంద్రికతో ఉండగా నీవు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యావసనమే. ఆయుధము లేని స్త్రీని హాని చెయ్యటం ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ, ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెను రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మూల్యం చెల్లించాలి అన్నాడు రాముడు. రామ, ఆమె ఆయుధాలు లేకుండా లేదు అంది సీత. ఆమె వంచన, సామర్థ్యత ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధం మాత్రమే. శ్రీరాముడు తల ఊపాడు. ఇప్పుడు మన ముందు ఉన్నదానిని మనం ఎదుర్కోవాల్సిందే. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతనిని ఓదార్చుతున్నట్లుగా, నువ్వు చెయ్యవలసినది నువ్వు చేశావు లక్ష్మణ. నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది, లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంతా వేగంగా జరిగింది. లక్ష్మణ, నువ్వు గాని నేను కాని సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసికట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఆ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండింది అని గ్రహించాను. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యకే ప్రవేశించాయి. అవి మనతో ఉన్నాయి. ఆ మరునాటి ఉదయం మాత ఉదయపు భోజనం తయారు చెయ్యటానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణఖ తెచ్చిన ఆహారాన్ని పారవేసిన చోట 3 పక్షులు చనిపోయి ఉండటం చూసింది. ఆ పక్షులను చేతిలోకి తీసుకుని
ఉట్టిపడే స్వరముతో నన్ను క్షమించండి. నేను ఆ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉంచకూడదు. ఆమె ఆ మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చుని ఉండటం శ్రీరాముడు చూశాడు. మనం మా ఆహారం తిన్నట్లయితే మన పరిస్థితి అంతే. నేను ఇక్కడ పక్షులు తిరిగే చోట, తినే చోట దానిని వేసి ఉంచకూడదు. రాముడు ఉపశమనం కోసం ఆమె చుట్టూ తన చేయి వేసి, విచారపడటానికి సమయం లేదు సీత. ఇదంతా ముగిసేలోపు ఎంతో మంది మరణిస్తారు. కొన్ని రోజుల తరువాత వారు నిప్పు చుట్టూ కూర్చొని సాయంత్రం భోజనము చేస్తూ రావణుడు త్వరలో దాడి చేయటం తథ్యం అని చర్చించుకున్నారు. మనం ఎదురు చూడకూడదు, ఇక్కడే కూర్చొని ఉండకూడదు. అతను మన మీద దాడి చెయ్యకముందే మనమే అతనిపై దాడి చేయాలి అన్నాడు లక్ష్మణుడు అసహనంగా. లక్ష్మణ, నేను ఇంతకు ముందు చెప్పింది ఇప్పటికీ సత్యమే. సరి అయిన కారణం లేకుండా మనం అతనిపై దాడి చెయ్యకూడదు. మనకు విషం ఇచ్చి చంపటానికి అతను తన సోదరిని పంపాడు. ఆ కారణం చాలదా? ఆమె చర్యల వెనుక అతను ఉన్నాడని మనకు ఎలా తెలుసు? దాని గురించి మన వద్ద రుజువు ఏమైనా ఉందా? ఆమె నుంచి మనను మనం రక్షించుకొని ఆమెను తీవ్రంగా గాయపరిచాము. అది మన చేతులలో లేదు. ఇది మన చోటు కాదు. అతనిపై దాడి చెయ్యటానికి బదులు చెప్పాడు శ్రీరాముడు. అయితే మనం ఏం చెయ్యాలి? ఇక్కడే కూర్చుని ఎదురు చూడాలా? లక్ష్మణుడు స్వరంలో కోపం ఉంది. ఆయన ఏదైనా ఎప్పుడైనా వెంటనే చెయ్యాలని అనుకుంటాడు. శ్రీరాముడు దూరం ఆలోచించి సమయం కోసం ఎదురు చూస్తాడు. గాలిలో ప్రతిధ్వనించినట్లుగా సీత స్వరం సంభాషణలో ప్రవేశించింది. అది ఎంతో దూరంలో లేదు. వారి మధ్య కూర్చొని మౌనంగా ఆ చర్చను వింటూ ఉండగా ఆ మాటలు ఆమె నోటి నుంచి వచ్చాయి. శ్రీరాముడు ఆమెను చూడటానికి అటువైపు తిరిగాడు. అది నీకు కూడా అది నీకెలా తెలుసు? అడిగాడు లక్ష్మణుడు. సీత తన కూర్చున్న చోటు నుంచి లేచి దూరముగా జరగటంతో వారికి ఆమె ముఖంలో భావం కనపడలేదు. అది నేను భావిస్తున్నాను. అతని ఉనికి మనల్ని సమీపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఆమె ఆకాశం వైపు చూసింది. గాలులు తమ దిశను మార్చుకున్నాయి. పక్షుల సమూహాలు ఎటువైపు వెళ్లాలో తెలియక సందిగ్ధానికి గురి అయ్యాయి. అడవిలోని చిన్న జంతువులు మన తోట దగ్గరకు రాకుండా దాక్కుంటున్నాయి. నదులు అసాధారణ వేగముతో ప్రవహిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా భయముతో చుట్టుముట్టుబడింది. లక్ష్మణ, నువ్వు ఈ సంకేతాలు గ్రహించలేదా? అతను రాబోతున్న సంకేతాలు. మనం దాడి చెయ్యటానికి ఆ కారణం చాలదా? లేదు లక్ష్మణ, బదులిచ్చింది సీత. ఇంకా ముఖం అటు తిప్పుకొని మనం ఎదురు చూడాలి. మన దాడి ధర్మబద్ధమైనదై అనిపించే కారణం వస్తుంది. మనం రాముణ్ణి ఒక్కడినే ఎదుర్కోబోవటం లేదు. భూమి యొక్క అభివృద్ధిని ఆటంకపరుస్తూ దానిపై ఉన్న జీవులకు నాశనము కలిగించటానికి ఆయన కూడబెట్టుతున్న వ్యతిరేక శక్తులు అన్నింటినీ ఎదుర్కోబోతున్నాం. వీటన్నింటినీ ఎదుర్కోవాల్సిందే. మనం ఒకానొక సరి అయిన కారణం కోసం ఎదురు చూడవలసిందే. రాముడు చెప్పింది సరి అయినదే. అది ఎంతో సరి అయినది. మాత మాట్లాడటం పూర్తవ్వగానే ఆమె మనస్సు గుండా ఒక ప్రతిబింబం కనపడి వెళ్ళింది. ఒక దేవతా చైతన్యం నారాయణ్ణి గొప్పగా ప్రేమించినది. పరాశక్తి భూమి మీద తన ప్రియమైన రామునితో పాటే జన్మించిన నారాయణి స్వయంగా సీతాయే.
అతని యొక్క స్త్రీ భాగం మరి అతనితో సమానమైనది. ఆమె అమూల్యమైన గొప్ప భక్తురాలు. తమ నుంచి దూరమై ఒక పెద్ద అఘాతంలో పడటం చూసింది. ఆమె అతని చేతుల వరకు వచ్చింది, కానీ అతనిని ఆపలేకపోయింది. అతను పడిపోతున్నాడు. ఆ దృశ్యం ఆమె మనస్సులో మెదలగా ఆమె పెదవుల నుంచి చిన్న కేక మౌనముగా వెలువడింది. లక్ష్మణుడు దీన్ని గ్రహించలేదు, కానీ శ్రీరాముడి నుంచి ఏదీ తప్పించుకోలేదు. అదే చిత్రము అతని మనస్సులో కూడా వచ్చింది. అది కూడా వెంటనే మాయమయ్యింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ ఆలోచనను వదుల్చుకోవటానికే ఆమె తిన్నగా మిగిలిన వాటిని తీసివేస్తోంది. శ్రీరాముడు కూడా ఆమెను అనుసరించి వంటశాలలోకి వచ్చాడు. ఇద్దరూ ఏమీ మాట్లాడకుండానే మాత వంట పాత్రలు కడిగి సర్దటములో రాముడు సహాయం చేశాడు. మౌనాన్ని ఛేదిస్తూ మాతయే ముందుగా మాట్లాడింది. నేను రావణ్ణి కలుసుకున్నాను. శ్రీరాముణ్ణి కళ్ళల్లోకి చూస్తూ ఆమె ప్రశాంతంగా చెప్పింది. అతను మా తండ్రి దగ్గరకు మహాదేవుని విల్లు ఇవ్వమని అడగటానికి వచ్చాడు. మా తండ్రి ఆయనతో వ్యవహరించిన విధానం చూశాను. రావణుడిలాగా తెలివైన నా తండ్రి కూడా అతనిని ప్రతి విషయములోనూ నిరాకరించాడు. తనకు కావలసినది అతను పొందలేదు. అది అతనికి చాలా కోపం తెప్పించింది. మిథిలా నుంచి వెళ్ళబోయే ముందు అతను నా తండ్రితో తనకు బాకీ ఉన్న దానిని కాదన్నందుకు భారీ మూల్యము చెల్లించవలసి ఉంటుందని అన్నాడు. మా తండ్రి అతని వైపు శాంతముగా చూస్తూ, రావణ, నీ బాకీ సరి అయిన సమయంలో తీర్చబడుతుంది అని బదులు ఇచ్చాడు. ఈ సంఘటన గురించి చాలా కాలము నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు అతని మాటలు మళ్ళీ నా మనస్సులో మెదిలాయి. అది చాలా కాలం కిందటి సంగతి. శ్రీరాముడు సన్నిహితముగా బదులిచ్చాడు. అప్పటి నుంచి అతను ఎంతో శక్తి సంపాదించాడు. మనం చూసి విన్నదానిని బట్టి ఆయన మాయా విద్యలు నేర్చుకున్నాడు. అతను మనుష్యుల మనస్సులలో ప్రవేశించి వారి ఆలోచనను మార్చి వారిచే భయం పుట్టించే పనులు చేయిస్తాడు. అతని కంటే ప్రమాదకరమైన వారు ఎవ్వరూ లేరు. అతనితో మనం ఎలా వ్యవహరించగలమా అన్న దాని పట్ల నాకే సరి అయిన అవగాహన లేదు, కానీ అతనితో వ్యవహరించటం తప్పనిసరి. లేనట్లయితే తన ప్రయోజనాల కోసం మొత్తం ప్రపంచాన్ని తగలబెట్టగలడు. సమయం దగ్గర పడుతుందని నేను భయపడుతున్నాను. రావణునితో తాను సంభాషించినంతసేపు నన్ను తనతోనే ఉండమని నా తండ్రి నొక్కి చెప్పారు. అప్పటికీ నేను చిన్నపిల్లని అయినా సరే ఆయన నన్ను పక్కనే కూర్చోబెట్టుకోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. సరైన కారణం లేకుండా మా తండ్రి ఎన్నడూ ఏమీ చేసేవారు కాదు. అతని ముఖంపై ఒక సున్నిత భావం పరచుకుంది. సీత, నువ్వు మీ నాన్నకు ప్రేరణ, ఆయన బలం యొక్క మూల్యం. నువ్వు ఆయనకు ఆయన ఉన్న విధంగా ఉండే శక్తిని ఇచ్చావు. నీకు ఇచ్చినట్లుగానే మాత తన తండ్రికి రావణునికి మధ్య జరిగిన విషయం జ్ఞాపకం రాగానే గంభీరముగా మారిపోయింది. అయితే శ్రీరాముని ఆ మాటలతో ఆమె ముఖంపై ఒక ప్రేమ పూరితమైన నవ్వు కదలాడింది. తన తండ్రిని జ్ఞాపకం చేసుకోవటం ఆమెకి ఎప్పుడూ ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే శ్రీరాముని ప్రేమ వ్యక్తీకరణ కూడా. ఈ ఇద్దరు పురుషులను తన జీవితంలో కలిగి ఉన్న ఒక స్త్రీ ఎంతో అదృష్టవంతురాలో కదా. శ్రీరాముడు నిద్రించిన తరువాత ఆమె తన కుటీరము నుంచి బయటకు వచ్చి ఆకాశం కింద కూర్చొని తన తండ్రి రావణునితో సంభాషించేటప్పుడు
అతని పక్కన కూర్చోబెట్టుకోవటాన్ని స్నేహపూరిత స్వరముతో మొదలైన సంభాషణ విల్లును ఇవ్వను అనడంతో జనకుణ్ణి భయపెట్టే విధంగా మారటాన్ని జ్ఞాపకం చేసుకుంది. భయపడటం కంటే అతను తండ్రి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని ఆమె భావించింది. ఆయనతో అంత అగౌరవంగా ఎవ్వరూ మాట్లాడటం ఆమె ఎన్నడూ వినలేదు. తరువాత ఆమె తండ్రి తన కోపానికి తగిన మూల్యాన్ని చివరిలో రావణుడు చెల్లిస్తాడని చెప్పారు. ఇప్పుడు తనతో రావణుడు మాట్లాడిన దాని గురించి తానేమీ పట్టించుకోవటం లేదని, కానీ ప్రకృతి శక్తులు దేవత పట్ల అతను చూపించిన కోపము ఒకానొక రోజు అతనిని మట్టి కరిపిస్తాయి అని చెప్పారు. మహాదేవుడు ఎన్నో వరాలు ఇచ్చారు, కానీ వరాలు తీసుకోవటంలో గొప్ప ప్రమాదం ఇమిడి ఉంటుంది. వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే వారి వినాశనం అనివార్యం. ఖచ్చితంగా రావణుడు గతంలో గొప్పవాడై ఉండవచ్చు. అతని గొప్పతనం గర్వానికి దారితీసి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి అని ఆమె తండ్రి చెప్పారు. ఇదంతా జరిగేటప్పుడు తన తండ్రి అతనిని అక్కడ ఎందుకు ఉండమన్నారా అని ఆశ్చర్యపోయింది. తన తండ్రి ఏం చేసినా దానికి ఒక ప్రగాఢ లక్ష్యం ఉంటుంది, ఒకానొక అర్థం దాగి ఉంటుంది. ఆమె రావణుడు తన తండ్రిచే ఓడించబడి కోపంతో అవమానముతో వెళ్ళిపోవటం చూసింది. కానీ ఇప్పుడు శ్రీరాముడు చెప్పినట్లు అది చాలా కాలం నాటి సంగతి. ఇప్పుడు అతను ఎంతో శక్తివంతుడు. ఆమె అతన్ని ఎదుర్కోవాలంటే అతనిని ఒకప్పుడు తన తండ్రి ఎదిరించి నిలబడినట్లు నిలవగలదా? కొంతసేపటి తరువాత లోనికి వెళ్ళి పడుకుంది. తెల్లవారబోయే ముందు ఆమెకు జనక మహారాజు తన పక్కన నిలబడినట్టు కల వచ్చింది. ఆయన నీకు అంతర్శక్తి చెయ్యవలసిన దాని గురించి జ్ఞానము ఉన్నాయి, నువ్వు విజయం సాధిస్తావు అని చెప్పారు. ఆ మాటలు మననం చేసుకుంటూ ఆమె లేచింది. సూర్యుని తొలి కిరణాలు కిటికీలో నుంచి లోపల పడేటప్పుడు ఆమెకు తన కుమార్తె గోదావరి పిలుస్తున్నట్లు అనిపించింది. శ్రీరాముని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమె నది వద్దకు నడవసాగింది. నదీ దేవత ఒడ్డుకు వచ్చి మాత పక్కన కూర్చుంది. మాత, నీకు తెలుసా నువ్వు అతనిని ఎదుర్కోవాలి, అతనిని ఒంటరిగా ఎదుర్కోవాలి. అతని లోపల లోతుగా పూడ్చిపెట్టబడిన ప్రేమను అవమానం, బాధ, వంచనలతో కప్పిపెట్టబడిన ప్రేమను జాగృతీకరించగలిగినది నువ్వు మాత్రమే. అయితే నీ అనుమతి లేకుండా ఇది సంభవించదు. నా అనుభూతి ఉంది, నేను అంగీకరిస్తాను. ఆమె గొనిగింది. అతనిని కలుసుకోవటానికి అనుమతి. అవును, ఆమె అది చేస్తుంది. అతని కోసం తన మనోశక్తిని, ఆధ్యాత్మిక నైపుణ్యాలను, తాను నేర్చుకున్న పవిత్ర మంత్రాలను ఉపయోగిస్తుంది. తాను అదంతా చేస్తోంది. లేదు మాత, అవసరమైనది అది కాదు. అయితే మరేమిటి? నువ్వు రాక్షస రాజ్య కేంద్రములో ప్రవేశించాలి. అది నీకు సకల నైపుణ్యాలను, నీ ఇచ్ఛను పరీక్షిస్తుంది. అక్కడ మాత్రమే నువ్వు భూమాతను బాధ నుంచి, ఇబ్బంది నుంచి విడిపించగలవు. ఈ విధముగా మాత్రమే నువ్వు మమ్మల్ని ఆ రాక్షస పాలన నుంచి తప్పించగలవు. నదీ దేవత విచారం చుట్టుముట్టి తన అలలలోకి జారి అదృశ్యమయ్యింది. త్వరలోనే అంత గాఢ పరీక్షకు గురి కాబోతున్న మాత కోసం ఆమె హృదయం తల్లడిల్లింది. ఘోర యుద్ధ దృశ్యాలు మాత మదిలో కదలాడాయి. తన కోసం ముందు ఏం ఎదురు చూడబోతోందో ఆమె గుర్తించింది. ఆమె బుగ్గల మీదుగా కన్నీరు కారి
ఛాతి ఎగిసి పడింది. అప్పుడు తన వద్దకు వస్తూ నెమ్మదిగా పిలుస్తున్న శ్రీరాముని స్వరం వినపడింది. గబగబా కళ్ళు తుడుచుకొని స్థిరంగా ఉన్నట్లు కనిపించింది. సీత, ఇక్కడకు నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండకూడదు. ఇప్పుడునే కాదు, ప్రమాదం చేరువవుతున్న ఈ కాలమంతా అతను ఆమె చేతిని అందుకొని నిన్ను ఇంత విచారానికి గురి చేసింది ఏమిటి? అయినా ఆమె మాట్లాడలేదు. ఎట్టాకెలాగూ మనం ఒకవేళ విడిపోవాల్సి వస్తే నాకు జరగబోయే దానికి భయపడకూడదని కోరుకుంటున్నాను. అతని చూపు కఠినంగా మారింది. నిన్ను రక్షించుకునే సామర్థ్యం ఉందని నీకు తెలుసు సీత. ఏ పరిస్థితుల్లో అయినా నీకు అవసరమైన ఆధ్యాత్మిక వనరులన్నీ నువ్వు పొందగలవు. కానీ ఆమె అతని నోటిపై తన వేళ్లను ఉంచింది. అతని కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ, ఆమె మనం ఒక్కటే కనుక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు, అవును కదా? అతను నవ్వి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని తమ చూపును గోదావరి మాత వైపు తిప్పారు. ఆమె ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అలలు ఆగిపోయాయి. వారి కలయికను చూసి ఆమె ఆనందించింది. వారు తమ కుటీరానికి బయలుదేరే ముందు శ్రీరాముడు కొంత నీటిని చేతిలోనికి తీసుకుని మాతతో, మనలోనికి భయాన్ని ప్రవేశించనివ్వకూడదు. నీ కుమార్తె గోదావరి సాక్షిగా నువ్వు నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నా జీవితాన్ని నడిపే తారవని ధృవీకరిస్తున్నాను. ఏం జరిగినా నేను తిరిగి నీ వద్దకే వస్తాను. విశ్వంలోని ఏ శక్తి నన్ను నీకు దూరం చెయ్యలేదు, లేదా నీపై ఆధిపత్యం పొందలేదు సీత. నీ ప్రేమ నన్ను మాత్రమే కాక విశ్వాలన్నింటినీ నిలిపి ఉంచుతుంది. ఆ మాటలు అంటూ ఆయన కళ్ళు మూసుకొని ఒక మంత్రం పఠించి ఆ నీటిని విశాల గోదావరిపై చల్లాడు. మాత కూడా అదే విధంగా చేసింది. ఆమె కన్నీళ్లను ఆపేది. ప్రపంచం కోసం నేను పడే బాధకు స్వస్థత చేకూర్చేది ఆ ప్రశాంతత. నా ప్రశాంతత నీవే. నీ కళ్ళల్లోని మళ్ళీ నేను నా వాస్తవ ఆత్మను కనుగొంటాను అంది గోదావరి. వారు తమపై చిలకరించిన నీటిని స్వీకరించి తదాస్తు అని నీటి ప్రవాహంలోనికి అదృశ్యమయ్యింది. మాత అనుమతించటంతో సంఘటనలు చోటు చేసుకోవటం మొదలయ్యింది. ఆ మరుసటి ఉదయం ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడింది. అది వానాకాలం కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాను రాబోతుంది అంది మాత ఆకాశం వైపు చూస్తూ. అయితే అది తుఫాన్ల కాలం కాదు. ఈ 10 రోజులలో ఇది 3వది. ప్రకృతి సందిగ్ధంలో నెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలిక పరచటానికి చెయ్యగలిగినదంతా చేశాడు. తానే ఆ స్థిమితతను అనుభవించాడు. తమను చుట్టుముట్టుతున్న ప్రతికూల శక్తులను గుర్తించటం కోసము ఒకసారి తలపైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడటం కనిపించింది. సీత, అటు కూడా ఆయన అన్నాడు. బంగారు లేడి. మనం మిథిలలో చూసే వాళ్ళం అటువంటిది. అనేక సంవత్సరాల క్రితం మనం మిథిలను వదిలినప్పటి నుంచి మనం అటువంటి దానిని చూడలేదు. అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. సూటిగా చూడు. ఆ కొమ్మలు ఆకులలో నుంచి అది తొంగి చూడటం నీకు కనపడలేదా? మాత తల ఊపి, అది నిజమైనదేనా? మీరు స్పష్టంగా చూశారా? చూడు, అది అటు వెళుతోంది. నాకు కనపడలేదు. రామా, నేను నీ కోసం దానిని పట్టుకు వస్తాను. ఒక లేడీ పెంపుడు జంతువుగా ఉండటం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది అని
విల్లు ఎక్కిపెట్టి లేడీ వెనుక వెళుతుండగా సీతలో ఒక భయ కెరటం ఉద్భవించింది. ఆమె ఆయన్ను పిలిచే ప్రయత్నం చేసింది, కానీ గొంతు పెకలలేదు. ఆయన వెనుక పరుగెట్టే ప్రయత్నం చేసింది, కానీ కాళ్ళు కదలలేదు. కుటీరము నుంచి లక్ష్మణుడు వెలికి వచ్చాడు. ఆమె ముఖములోని ఆందోళన చూసి ఏమైందని అడిగాడు. ఇప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి, కానీ కనుచూపు మేలలో శ్రీరాముడు ఎక్కడా లేడు. శ్రీరాముడు ఎక్కడకు వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు. ఆమెను ఓదార్చాడు లక్ష్మణుడు. ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినపడింది. మాత లక్ష్మణుడు ఇద్దరు అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుకరిస్తోందని ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే ఉండాలో లేక శ్రీరాముని వెతకడానికి వెళ్ళాలో తెలుసుకోలేక సందిగ్ధానికి గురయ్యాడు. చివరికి మాత అతన్ని వెళ్ళమని చెప్పింది. తప్పనిసరే ఆయన వెళుతూ ఆమెను కుటీరము వదిలి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు. తాను కూడా అతనితో వెళదామని అనుకున్నది. కానీ ఆమె గొంతు మూగబోయింది, కాళ్ళు కదలలేదు. ఆమె కుటీరములోనికి నడిచింది. తెరచిన తలుపులో నుంచి అతను రావటం చూసింది. అతను మాయావి, రావణుడు సన్యాసి రూపంలో భిక్షుకు వచ్చాడు. మాత ఎప్పుడూ ఎవ్వరికీ కూడా లేదన్నదు. ఇప్పుడు లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతనిని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణను మించి చాలా ఎక్కువైనది అని మాత గుర్తించింది. తాను ఆ రాక్షసి రాజ్యములోకి తనకేమైనా సానుకూల ఫలితము వస్తుందనే ఆశ ఉంటే ఆ రాక్షసుని మనస్సులోకి కూడా ప్రవేశించగలగాలి. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరము వెలుపలికి అడుగు పెడుతూనే తన ఉండబోతున్న చీకటిలోకి అడుగు పెడుతున్నానని తెలుసుకుంది. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె భావించింది. అయితే అతను ఆమె ముంచేయి పట్టుకు లాగగానే బాధతో అరిచింది. ఆమె రామ రామ అని అరిచింది. కానీ రావణుని స్పర్శతో వారి మనోబంధం తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. అయితే ఆమెకు ముందుగా తెలియని విషయం, తమ ఇద్దరిని కలిపి నేయబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అని ఆమె గుర్తించలేదు. మాత అప్పుడు తన భర్తను కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయము అందని స్థితిలో ఉంది. సోమ కళ్ళ నుంచి నీరు కారుతుండగా కథ ముగించింది. ఆమె కళ్ళు తెరచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకుంది. కథలోని ఈ భాగాన్ని ఎప్పుడూ ఏడవకుండా చెప్పలేను అని వివరించింది. మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నన్ను తొలుస్తూనే ఉంటుంది. నాకు మా అమ్మకు కూడా కళ్ళు నీటితో నిండాయి. నెమ్మదిగా మా అందరి ఉద్వేగాలు శాంతించిన తరువాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరచి, మీకు విశ్రాంతి అవసరం సోమా, మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవటానికి మాకు కొంత సమయం అవసరం అంది. సోమ అవును అంటూ తల ఊపింది. మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి,
నేను సిద్ధం చేస్తాను. మేము తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి. వారు మా కోసం చూస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాము. మీరు నా అతిథులుగా రావటము నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది. అపహరణ తరువాత లంకలో ఏం జరిగిందో రేపు చెబుతాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెబుతాను. ఆశ్రమ అధినేత ఒకానొక ధ్యాన సమావేశానికి వెళ్ళటం వలన సాయంత్రం భోజనం మేము తీసుకున్నాము. ఆ సమయంలో ఒంటరిగా మౌనంగా ఉండటం నాకు ఆనందాన్ని ఇచ్చింది. మా అమ్మకు కూడా ఎక్కువ మాట్లాడాలి అనిపించలేదు. మేం భోజనం చేసి పక్క ఎక్కాము. ఆ ముందు రోజు రాత్రి నేను గాఢ నిద్రపోయాను. కానీ ఈ వేళ నిద్ర రావటం లేదు. సోమ చెప్పిన కథ అంతా నా మదిలో తిరుగుతూ నేను అక్కడే ఉన్నానన్న భావన కలిగించింది. సీతాదేవి, శ్రీరాముడు, లక్ష్మణుడు నా కళ్ళ ముందు సజీవంగా సాక్షాత్కరించారు. నాకు వారు వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు అనుభవించినదంతా నేను కూడా అనుభవించినట్లు భావించాను. రావణుడు మాతను అపహరించిపోతున్నప్పటి భయం నాలో ఇంకి నా మూలాన్ని కదిలించటంతో నేను ఆ భావం నుంచి బయటపడలేకపోయాను. నేను అటూ ఇటూ దొర్లుతూ నిద్రపోతున్నట్లు నటిస్తూ తెల్లవారటము కోసము అసహనముగా ఎదురు చూశాను. ఉదయమే లేచి వెళ్ళటానికి సిద్ధం అయ్యాను. మా అమ్మ నా స్థితి చూసి నేను రాత్రంతా నిద్రపోలేదని గుర్తించి ఉదయపు భోజనం చెయ్యకుండానే సోమ వద్దకు వెళ్ళటానికి అంగీకరించింది. ఈవేళ సోమ చెప్పబోయే విషయం చాలా కలవరం కలిగించవచ్చు. సిద్ధంగా ఉండు అనసూయ. లంకలో ఏం జరిగిందో మనలో ఎవ్వరూ విని ఉండలేదు. మన మహారాణిని చేరబడితే శ్రీరాముడు సైన్యముతో కలిసి రక్షించాడని మాత్రమే తెలుసు. కానీ తెలియవలసింది చాలా ఉందని, ఇది ఇప్పుడు శోభ చెబుతుందని అనిపిస్తోంది. నేను నిదానంగా నాకు పెళ్ళి అంటే ఉన్న భయం వల్ల మనం ఇక్కడకు రావటం అన్నది నిజమైన కారణం కాదు. ఎందుకంటే మీరు తండ్రి గారు నా కోసం నిశ్చయించిన వివాహం అంగీకరించాలని నేను నిర్ణయించుకున్నాను. అంతకు మించినది ఏదో మనల్ని ఇక్కడకు లాక్కొచ్చింది. అదేమిటో నాకు తెలియదమ్మా. మా అమ్మ నా చేతులు తన చేతులలోకి తీసుకుని నవ్వి, బహుశా మహారాణి సీతతో నీ బంధాన్ని పునరుద్ధరించటములో తోడ్పడటం కోసమేమో. నువ్వు పుట్టిన క్షణం నుంచి ఆమెను ప్రేమిస్తున్నావు, కానీ ఆమె నీకు ఎప్పుడూ తెలియదు. ఇప్పుడు సోమ ద్వారా ఆమె గురించి మళ్ళీ తెలుసుకుంటున్నావు. ఈరోజు సీతాయనం బుక్ రీడింగ్ కంప్లీట్ అండి. ఇది క్లోజ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం పాటు ధ్యానం చేస్తూ రేపు సీత ఏ విధంగా త్యాగం చేసింది, అక్కడ లంకలో ఏం జరిగిందో తెలుసుకుందాం. చక్కగా ఒక నిమిషం పాటు ధ్యానం చేస్తూ ఈ జ్ఞానం అంతా మనలో సంపూర్ణంగా నింపుకుందాం మాస్టర్స్. సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ఎరుకతో ధ్యానం చేయండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. నిదానంగా సహజ స్థితికి వస్తూ ఈ 2 చేతులు విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. చేతులు కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళను ఓపెన్ చేయండి. ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ.